ఎప్పుడు ఊహించాలా ఇలా కాబోవచ్చు అనేది. ఓకే, ఈరోజు మా ఇంతమంది లీడర్స్కి అయినప్పుడు మీ భవిష్యత్ ఇది, మీకు తొందరలో ఆ వీడియో రాబోతుంది. జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను టాపిక్లో రాకన్నా ముందు మిస్సెస్ 2 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిది ఎక్సర్సైజ్ చూసి. నా పేరు షీలా కుల్కర్ణి. నేను హోమ్ మేకర్ను. మా వారితో పాటు ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి. చాలా వండర్ఫుల్ బిజినెస్ ఇది, ఎవరైనా చేయొచ్చు. ఈ బిజినెస్ చేయడానికి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. నేను చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్, ఒక డ్రీమ్. ఎవరికైతే కళలు ఉన్నాయో ఇక్కడ తప్పకుండా అందరి కళలు నెరవేరుతాయి. చూడండి, ఏదైనా మేము చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ బిజినెస్ కూడా నేర్చుకోవాలి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు సార్ మేడం కూడా చెప్పారు, సిస్టమ్ తోటి చేస్తేనే సక్సెస్ అవుతారని. ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి నేర్చుకొని ఇంకా నేర్పించి సక్సెస్ అవుతారండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ నేర్చుకోవడం, సెకండ్ నేర్పించడం టీంకి, తర్వాత థర్డ్ స్టెప్ సంపాదించడం, ఇక ఫోర్త్ స్టెప్ ఎంజాయ్ చేయడం. చూడండి, ఇక్కడ నేర్చుకోవడం అంటే ఏ కాలేజ్కి ఏ స్కూల్కి వెళ్ళాలి అవసరం లేదు. ఇక్కడ ఎవ్రీ సండే ఇక్కడ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి లీడర్స్ ఎలా సక్సెస్ అయ్యారనేది నేర్చుకొని ఇంకా తర్వాత ఇక్కడ కొందరు అంటారు అంటే ఎవ్రీ వీక్ వచ్చి కొందరు అంటారు 3 months అవుతుంది, 6 months అవుతుంది సక్సెస్ రాలేదని. కానీ ఇది వీక్లీ వన్స్ బిజినెస్ కాదు, ఎవ్రీడే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కూడా జాబ్కి వెళ్తారు, ఒక వారంకి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్తే అక్కడ మీకు శాలరీ ఇస్తారా? లేదు. ఇక్కడ కూడా అంతే, సిస్టమ్ తోటి మీరు వర్క్ చేసి కొన్ని రోజు జాబ్ లాగానే ఇది మీరు ఎవ్రీడే చేసే బిజినెస్ ఉంది. ఇది మీరు కూడా నేర్చుకొని ఇక్కడ ప్రోడక్ట్ ఉంటాయి, అన్ని ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్ ఉంటాయి. మీరు కూడా యూజ్ చేస్తే హెల్త్ బాగుంటుంది. ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్ నిర్భయంగా వాడవచ్చు. ఇక్కడ మేము వాడుతున్నాము, మీ ఎదురుగా ఉన్నాము. ఇక్కడ కొత్త వాళ్ళ గురించి కొందరు అంటారు, కానీ ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే హెల్త్ వస్తుంది, షేర్ చేస్తే వెల్త్ వస్తుంది. హెల్త్ అండ్ వెల్త్ ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడ చాలా అందరికీ ఇది రాబోతుంది. ఇక్కడ మా కళలన్నీ నెరవేరుతున్నాయండి. మా వారి ఇంజనీరు ఇక్కడ 10 yearsలో మేము బైక్ కూడా చేంజ్ చేయలేదు. ఇక్కడ వచ్చినాక 6 months కార్ తీసుకున్నాము. ఇంకా లాస్ట్ మంత్ ఇంకో కార్ తీసుకున్నాము. ఇంకా జాబ్లో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళలేదు మేము, మొత్తం హైదరాబాద్ కూడా చూడలేదు. కానీ ఇక్కడ వచ్చినాక ట్రావెల్ ఫండ్ నుంచి ఒక 9 times ఫారెన్ ట్రిప్కి వెళ్ళి వచ్చినాము. థ్యాంక్స్ టు బేసిక్ బిజినెస్ అండ్ విన్నింగ్ టీము. ఇంకా లక్షల ఇన్కమ్ వస్తుంది. మేము సక్సెస్ కాకుండా మా టీంలో కూడా వేల మంది సక్సెస్ అవుతున్నారు. అది చూసి మాకు చాలా హ్యాపీ ఉంది అన్నట్టు. చాలామంది ఫారెన్ ట్రిప్కి వెళ్ళిన లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. హౌస్ కన్నడలో హౌస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ విన్నింగ్ సిస్టమ్ అన్నట్టు. బయట ఎలా ఉంటుంది, ఒకరు లూజ్ అయితే ఒకరు విన్న అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వండర్ఫుల్ బిజినెస్ ఇది. మా కళలను కూడా అన్నీ నెరవేరుతున్నాయి, మీ కళలు కూడా నెరవేరుతాయి ఇక్కడ తప్పకుండా. థ్యాంక్ యూ. విష్ యూ వెల్కమ్. మేము కూడా ఒకప్పుడు మీలాగానే బిజినెస్ ప్లాన్ చూసాం. ఓకేనా, థ్యాంక్స్ టు ద గాడ్, అర్థమైంది, స్టార్ట్ చేసాం. ఓకేనా, చూస్తూ చాలా సక్సెస్ఫుల్ ఎక్కడ దాకా చాలా ప్యాషనేట్లీ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది, ఏంటంటే ప్రపంచంలో ఈ జనాభాలో దాదాపుగా 85% జనాలకి అసలు డ్రీమే ఉండదు. ఎంత? 85% అసలు డ్రీమే ఉండదు. మీ జనంతో మాట్లాడుతుంటే ఐడియా వస్తుంది మీకు. ఓకే, నా 13% జనాలకు డ్రీమ్ ఉంటుంది. బట్ దాంట్లో దాదాపుగా ఒక 5% జనాలకు డ్రీమ్ అయితే ఉంటుంది. బట్ అది ఎలా సాధించాలో దారి తెలియదు. కాబట్టి ఆ 5% జనాలు ఆ డ్రీమ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఆ మిగిలిన 10% లోపల, ఓకేనా, వీళ్ళకు
డ్రీము ఉంటుంది, బట్ దారి తెలుసు, అయినాక దాంట్లో ఓన్లీ 5% మాత్రమే డ్రీమ్ని అచీవ్ చేస్తారు. అర్థమవుతుందా? మరి రిమైనింగ్ 5%కి వాళ్ళకు డ్రీమ్ ఉంది, దారి తెలుసు, అయినా కానీ వాళ్ళు సక్సెస్ కాదు. వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది, దారి తెలుసు, ఎట్లా అచీవ్ చేయాలా, అయినా కానీ సక్సెస్ కాదు. ఎందుకో తెలుసా? నా టాపిక్ అదే తెలుసు, నా టాపిక్ అదే. ఓకేనా? నేను మాట్లాడట్లేదు 95% గురించి, 85% డ్రీమ్ లేదు, వదిలేదు, దానికి ఏం చేయలేదు. ఓకేనా? 5% జనాలకి డ్రీమ్ ఉంది, దారి తెలియదు, వాళ్ళు మా కాంటాక్ట్లో రాలేదు, ఏం చేయలేదు. అవునా కదా? బట్ రిమైనింగ్ 10%లో వాళ్ళకు దారి తెలుసు, అదొక డ్రీమ్ ఉంది, ఆయన 5% సక్సెస్ అవుతున్నారు. బయట సక్సెస్ అవుతారు. మిగిలింది దారి తెలిసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఓకేనా? నా టాపిక్ దానిపైనే ఉంది. ఓకేనా? వెస్టీజ్లో వచ్చిన తర్వాత కూడా జనాలు సక్సెస్ ఎందుకు కాదు, ఆ మైండ్ సెట్ ఏంటి, ఏం ఆపుతుంది వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి, జనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఈ విషయం పైన మాట్లాడదాం మనం. అట్లీస్ట్ కొంతమందికి ఉపయోగపడ్డ ఆ రిమైనింగ్ 5% నుంచి సక్సెస్ఫుల్ 5%లో మారాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ సెషన్ మీకోసమే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఒక మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత నా పైన తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గర, చిత్రోత్తరు అన్ని లెక్కలు చూస్తాడు. లక్కీ ఏంటంటే ఆ పర్సన్కి 2 ఈక్వల్ అయిపోతాయి, పాపాలు పుణ్యాలు 2 50-50. అవునా కదా? ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజన్, నరకం పంపించాలా స్వర్గాన్ని పంపించాలా అర్థం కాదు, కొంచెం టైం తీసుకుంటారు. అప్పుడు అంటారు కొత్త దేవుడు పంపించి ఈయనకు రౌండ్ వేసుకోరండి స్వర్గం లోపల, ఆ లోపల డిసైడ్ చేద్దామని. ఓకేనా? ఆయన తీసుకెళ్తూ ఉంటారు, చూస్తే గుట్టలు అక్కడ అన్ని చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ప్యాక్ చేసి ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద గిఫ్ట్లు ప్యాక్ చేసి ఉన్నాయి. ఆ ప్యాక్ చేసినప్పుడు చూసినప్పుడు ఈయన అడుగుతాడు, ఏ స్వామి ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉన్నాయి, మంచి మంచి ప్యాక్ చేసి పెట్టారు అంటారు, మరి ఇది ఏంటిది అంటే ఏమంటారు, జనాలు భూమి పైన వాళ్ళు డ్రీమ్ చేస్తారు, నన్ను కోరుకుంటారు దేవునికి, నా డ్రీమ్ సక్సెస్ కావాలని మొక్కులు మొక్కుతారు. అవును, అక్కడ నా పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ప్రే చేస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రే చేయగానే వాళ్ళ కోసం మేము గిఫ్ట్ రెడీ పెడతాం, అంటే వాళ్ళ కోరికని పంపేయడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రీమ్ దానికి కొంచెం ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అక్కడ దాకా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే చాలా మంది ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేందుకు వెయిట్ చేయరు, మధ్యలోనే వదిలేస్తారు. ఆ డ్రీమ్ చేసినాక, నాకు కోరుకున్నాక దానిపైన స్టిక్ అవ్వలేకపోవడం వల్ల మళ్ళీ గంటకోటి డ్రీమ్ మార్చడము, గంటకోటి ఇంకోటి చేయడము, అలా దానివల్ల ఇవన్నీ మిగిలిపోయిన డ్రీమ్స్, ఇవన్నీ కూడా అక్కడ మిగిలిపోయిన డ్రీమ్స్ ప్యాక్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే వాళ్ళ కోసం రెడీ ఉంది, బట్ దాని సరైన ప్రైస్ పే చేయలేకపోవచ్చు, లేక సరైన టైం వరకు వెయిట్ చేయకపోవడం వల్ల అట్లానే మిగిలిపోయినాయి. వాళ్ళే ఆ 5% వాళ్ళు. ఇక్కడ నేను మనస్ఫూర్తి కోరేది ఏంటంటే మీరు ఆ 5%లో వద్దు. మీ ఎప్పుడైతే మీరు వెస్టీజ్లో సైన్ చేశారో, ఎప్పుడైతే ప్లాన్ చూశారో, ఎప్పుడైతే డిసైడ్ చేశారో ఈ బిజినెస్ నా డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతాని, దేవుడు రెడీ ఉన్నాడు మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేయడానికి. బట్ అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలా, అప్పటిదాకా కొంచెం పని చేయాలా. ఈ ప్రపంచంలో డేంజరస్ విషయం ఏంటంటే, ఓకేనా, ఆ సక్సెస్కు రాకన్నా కొంచెం ముందు బిజినెస్ను వదిలేస్తారు చాలా మంది. ఫస్ట్ బిజినెస్ను పక్కన పెడతారు, వాళ్ళు లైఫ్ లోపల డిఫాల్టర్గా ఓకేనా మిగిలిపోతారు, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయకుండా. ఓకేనా? దానికి బయటకు వద్దామా? తప్పకుండా. ఇప్పుడు చరణ్ సార్ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎలా సక్సెస్ కావచ్చు, ఎలా ముందుకు వెళ్ళవచ్చు అని ఇప్పుడు మీ అందరికి తెలిసింది. మరి తెలిసిన తర్వాత కూడా మరి ఆ స్టెప్స్ కావచ్చు, ఆ విన్నింగ్ టీమ్ యొక్క సీక్రెట్స్ కావచ్చు, సక్సెస్ ఫార్ములాస్ కావచ్చు, మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీకు ఇప్పుడు తెలియదు ఏమీ లేదు, చరణ్ సార్ మొత్తం చెప్పేశారు. ఆయన చెప్పిన సెషన్ ఇంకోసారి మీరు వింటే, అది జస్ట్ ఫాలో అవుతే మీకు ఈ భూప్రపంచంలో ఎవరు ఆపలేరు సక్సెస్ కాకుండా. బట్ ప్రాబ్లం ఎక్కడుంది? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో సెషన్ పెడతాము, మళ్ళీ అదే ప్రాబ్లమ్స్, అదే ఇష్యూస్, మళ్ళీ ఇదే సీట్ మీద కూర్చొని మళ్ళీ గొప్పుకుంటూ ఉంటాం, సక్సెస్ కావాలని ఉంది, సక్సెస్ రావట్లేదు అని.
అవునా కదా? ఒక్కొక్క స్టెప్ చూద్దాం మనం, ఓకేనా? सलीम जी थोड़ा मुझे टाइम बता दो, 10 मिनट पहले बता दो. वो टाइम कौन बता रहे? ఓకే ठीक है, ఎందుకంటే మళ్ళీ లేదు కావద్దు. చూడండి ఏంటంటే బిజినెస్ చూసిన తర్వాత అతి ఉత్సాహంతో ఎక్సైట్మెంట్తో బిజినెస్ అయితే మొదలు పెడతాం కానీ అక్కడ కమిట్మెంట్ ఉండదు. స్టార్ట్ విత్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ చేస్తాం మనము, కానీ కమిట్మెంట్ ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం ఎవరు వచ్చారండి మీటింగ్కి? వెరీ గుడ్, మీ అందరికీ గ్రేట్ క్లాస్. ఇలాంటి ఒక CEO మీటింగ్లోనో పెద్ద సక్సెస్ సెమినార్లోనో లేదా మీ ప్రొఫైల్ బుక్ చూసినప్పుడు అప్పుడు మీకు అనిపిస్తుంది ఎస్ వీళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను సక్సెస్ అవుతాను, నేను కూడా చేయగలను. ఓకేనా? ఆ ఉత్సాహంతో బిజినెస్ని మొదలు పెడతారు. ఓకేనా? మొదలు పెట్టిన తర్వాత ఓన్లీ మొదలు పెట్టినంత మాత్రాన సక్సెస్ రాదు కదా. అడ్మిషన్ తీసుకోవడం ఈజీ ఉంటుంది కానీ ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అడ్మిషన్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఎగ్జామ్ ఎవరు పాస్ అవుతారు? కంటిన్యూగా ఏదైతే స్టడీ చేసి నేర్చుకొని చదివి ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు పాస్ అవుతారు. కమిట్మెంట్గా అక్కడ క్లాస్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? వీళ్ళు ఇదేదో సింపుల్ అనుకుని జాయిన్ అయిపోతారు కానీ నేర్చుకోరు, ఆ తర్వాత దానిపైన ఇంప్లిమెంట్ చేయరు. పని చేయడం రిజల్ట్ వస్తుందా? రాదు, అసలు కమిట్మెంటే ఉండదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, వెస్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఇది చూడండి చాలా మంది ఇంటర్వ్యూ చేయలేకపోతే ఎంతమంది జాబ్లో ఉన్నారు? వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఇక్కడ డ్రీమ్ బిల్డ్ అయిన తర్వాత నాకు 50,000 1,00,000 వస్తే నేను జాబ్ క్విట్ చేస్తాను, ఎంతమంది అనిపిస్తుంది? వెరీ నైస్, మీరు కూడా నాలాంటి వాళ్ళు. కానీ మీరు జాబ్ తర్వాత టాప్ ప్రయారిటీలో వెస్టీజ్ ఉండాల్సి వస్తుంది. అంటే మీరు మీ జాబ్ తర్వాత టాప్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, టాప్ ప్రయారిటీలో వెస్టీజ్ని బిజినెస్ బిల్డ్ చేసినప్పుడే ఆ ఇన్కమ్ బ్రేక్ అవుతుంది, మీరు ఫ్రీ అవ్వచ్చు. మన పర్పస్ అదే కదా. కానీ వాస్తవంగా చూస్తే ఏమవుతుందంటే జాబ్ వెస్టీజ్ బిజినెస్ సెకండ్ ప్లేస్లో ఉండాలా జాబ్ కానీ బిజినెస్ తర్వాత. కానీ మీరు తీరా చూస్తే మీరు వెస్టీజ్ బిజినెస్ ప్రయారిటైజ్ చేసి చూడండి, 6th 8th 7th 8th వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ అడిగేవారు ఎవరు లేరు. ఓకేనా? ఎవరు ద బాస్. ఓకేనా? సరే ఈరోజే కదా, ఈరోజు ఈ పని చూసుకుందాం, రేపు చేద్దాం అనుకుంటాం, ఇంకేదో ప్రాబ్లం వస్తుంది, అది అయిపోయిందిలే. సముద్రపు తీరా నిలబడి ఎప్పుడైతే అలలు అయిపోయిన తర్వాత స్నానం చేస్తా అంటారో ఇక్కడ అలాగే ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్కి ప్రతిదానికి టాప్ ప్రయారిటీ బయట పనులు, ఆ తర్వాత వెస్టీజ్. మరి 6th 7th 8th ప్రయారిటీలో పెట్టి బిజినెస్ ఎట్లా బిల్డ్ అవుతుంది? ఎక్కడుంది కమిట్మెంట్ మరి? కదా. అరే 20-25 జాబ్ కోసము అన్నీ వదిలేసి వర్షం వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలి అయినా, ఏమున్నా, నిద్ర ఉన్నా లేకున్నా పోయి జాబ్ చేస్తున్నామా లేదా? షటర్ ఓపెన్ చేస్తున్నామా లేదా? మరి ఆ కమిట్మెంట్లో వెస్టీజ్ బిజినెస్ ఉందా? లేదు. చూద్దాంలే చేద్దాంలే కదా. ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, అదే యాటిట్యూడ్ ప్రాబ్లం. అవునా కదా? సెకండ్ వచ్చేసి లెర్నింగ్ యాటిట్యూడ్ లేదు. ఒకరి మీటింగ్కి వస్తారు, మీటింగ్ చూస్తారు, అదే మీటింగ్ కదా, అదే డెమో కదా, అదే ప్లాన్ కదా, అదే చెప్తారు కదా, మళ్ళీ ఎందుకు రావాలి? ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, మీరు ఆలోచన మార్చి ప్రతి మీటింగ్లో ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చు, ఏదో కొత్త విషయం నేర్చుకోవచ్చు, ఏదో తెలుసుకోవచ్చు. మీకు ఫీల్డ్లోపై పనిచేస్తున్నప్పుడు ఏ విషయం ఎప్పుడు ఎలా గుర్తొస్తుందో మీకు తెలియదు. అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మీకు అది ఉపయోగపడుతుంది, సక్సెస్ అవుతుంది అన్నట్టు. ఆ మాటకు వస్తే రిపీటేషన్ ఏ పనిలో లేదు, ప్రతి పనిలో ఉంది కదా. రోజు పొద్దున్నగానే ఏం తింటాం? అదే అన్నం, పప్పు, పాలు, పెరుగు అవి తింటాం కదా. అప్పుడు అనుకోం కదా నిన్న తిన్నాం ఇప్పుడు తినాలని. ఉద్యోగం చూడండి, ఉద్యోగాన్ని బిజినెస్ కానీ రోజు అదే పని చేస్తామా, రోజు కొత్త పని చేస్తామా? అవే పనులు రిపీట్ అవుతుంటాయి. మరి ఇక్కడ అదే రిపిటేషన్ ఉంది, మరి అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు? ఇంతకు చరణ్ సార్ చెప్పారు 25,000 జాబ్లో అడపై చెప్పినప్పుడు దేన్ని క్వశ్చన్ చేయము, అన్ని మూసుకొని చేస్తాం. ఇక్కడ ప్రతిదీ ప్రాబ్లమే. ప్రాబ్లం ఎక్కడ ఉంది? మన ఆలోచనలు, మన మనస్తత్వంలో ఉంది. అది మారేదాకా సక్సెస్ రాదు. ఓకేనా? అందుకని కమిట్మెంట్ చాలా అవసరం. రెండవది, నాకు అన్నీ తెలుసు, 4 వీడియోలు చూసామా, 4 మీటింగ్ చూసామా, నాతో అప్లైన్తో తిరిగామా, ఓకే నాకు అన్నీ వచ్చు. ఓకేనా? కొన్నిసార్లు అప్లైన్గా నాకే ఎక్కువ తెలుసు. ఎస్,
అది పనికిరాదు. ఎప్పటిదాకా చూడండి, లెర్నింగ్ స్పెల్లింగ్లో ఉంది, ఏముంది, LEARN, లెర్న్. ఓకేనా? ఎప్పటిదాకా లెర్న్ చెయ్యరో, లెర్న్ చేసినప్పుడు ఎల్ తీసేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఎర్న్ మిగులుతుంది. చాలా మంది కోరుకుందండి మీరు లెర్నింగ్ చేయకుండా ఓన్లీ అర్నింగ్ కావాలా, సాధ్యపడుతుందా? అందుకని మన విన్నింగ్ టీం ఎంత గొప్ప సంస్థ అంటే మీకోసము ఇన్ని టూల్స్, ఇన్ని యాప్లలో ఇన్ని ప్రొవిజన్ పెట్టింది, ఇన్ని మీటింగ్స్. టుడే గివ్ ద గ్రేట్ క్లాస్ టు అవర్ విన్నింగ్ టీమ్ లీడర్స్. ఇంత మంచి ప్రోగ్రామ్ మీకోసం తయారు చేసినందుకు, ఇంత పెద్ద ఛాలెంజ్ ని ఫేస్ చేసి మీకోసం అహార్నిశలు కష్టపడుకుంటూ అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం పట్టింది? వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ. వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం ఒకసారి గమనించండి మీరు. ఓకేనా? ఎప్పటిదాకా అయితే నేర్చుకోము అప్పటిదాకా నేర్పేయలేము. లెర్నింగ్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కన్సిస్టెన్సీ కావాలి. నేను కన్సిస్టెన్సీ మాట్లాడుతుంది టీవీ గురించి కాదు, ఆ 100 160 పేజీ కాదు. నేను కన్సిస్టెన్సీ మాట్లాడుతుంది మీ వర్క్ ఎథిక్స్ లోపల. మనం కంటిన్యూ పనిచేస్తున్నామా? నేను చాలా మంది చూస్తుంటాను. ఓకేనా? ఒక మీటింగ్కి వస్తారు, ఉత్సాహంగా ఉంటారు. ఓకేనా? 4 రోజులు పని చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఏదో పని వస్తుంది, మళ్ళీ 15 రోజులు గాయబ్. ఓకేనా? మొత్తం డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ ఆలోచిస్తారు. ఓకేనా? మళ్ళీ అప్లైన్ మాట్లాడాలా, అప్లైన్ మోటివేట్ చేయాలా, మళ్ళీ రావడం, మళ్ళీ కొన్ని రోజులు పని చేయడం. ఇప్పుడు చూడండి, మనం బోర్ వేసేటప్పుడు కంటిన్యూగా బోర్ వేస్తే ఒక 100 ఫీట్కు 200 300 నీళ్ళు పడతాయి. అవును కదా? రోజుకో జాకలా 50 50 ఫీట్లు వేసుకుంటే పోతే జీవితాంతం బోర్లు వేసినా నీళ్ళు పడవు. అవునా కదా? మీ వర్క్లో కన్సిస్టెన్సీ కావాలా. ఒక ప్లాన్, 2 ప్లాన్, 10 ప్లాన్, మీ ఆ ప్లాన్తో కూర్చొని కౌన్సిలింగ్ చేయండి, ఆ ప్లాన్ కంటిన్యూ చేస్తూ పోండి. మన విన్నింగ్ టీమ్ బ్యూటిఫుల్ సిస్టమ్ తయారు చేసింది. 10 కోర్ స్టెప్స్ ఉన్నాయి, 6 పవర్ యాక్షన్స్ ఉన్నాయి, 3 దానికి ఏమంటారు 3 స్టెప్స్ క్రౌన్ ఉంది. అవునా కదా? కార్డినల్ రూల్స్ ఉన్నాయి. ఇవంతా కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మీ వెనకాల ఈ డివిజనే కాదు, 10 లక్షలు కాదు, ₹1 కోటి వెతుక్కుంటూ మీ ఏమడి వస్తారు మీకు. అది చేయకుండా నాకు సక్సెస్ కావాలి, నాకు పిన్ కావాలి, నాకు కార్ కావాలి, ఎలా వస్తుంది? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అవునా కదా? చిన్న విషయాలు ఉన్నాయి, దానిపైన మీరు ఫోకస్ చేయండి, సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత చూసినట్టయితే ఓకే, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఇంతకన్నా సింపుల్, ఇంతకన్నా ఈజీ బిజినెస్ ఇంకోటి ఉండదు. ఓకే, చూడండి, ఈ బిజినెస్లో డబ్బు రావాలంటే ఒకసారి అప్లైతో కూర్చొని మాట్లాడండి, కౌన్సిలింగ్ తీసుకోండి. ఎవరి మంత్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంతమంది కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు అప్లైతో, యాక్టివ్ అప్లైతో? వెరీ గుడ్, 50% తీసుకుంటున్నారు. వాట్ అబౌట్ 50%? ఓకేనా? ఓకే, కౌన్సిలింగ్ అంటే అక్కడ పోయి మాట్లాడడం కాదు. ఓకేనా? మీరు పోయేటప్పుడు మీ టార్గెట్ తీసుకెళ్ళండి. మొత్తం ఇది చేయదలిచాను, ఇలా చేయాలనుకుంటున్నాను, దీంట్లో ఏం చేంజెస్ చేయను. అక్కడైనా అప్లైన్ మీ యొక్క స్ట్రక్చర్ చూసి, మీ పనితనం చూసి కొన్ని కరెక్షన్ చేస్తారు, కొన్ని టార్గెట్ ఇస్తారు, దాన్ని ఫుల్ఫిల్ చేస్తే సక్సెస్ కావచ్చు. దీంట్లో వాల్యూమ్ ఇంకా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ వాల్యూమ్ ఉన్నా, ఓన్లీ స్ట్రక్చర్ ఉన్నా సరిపోదు అన్నట్టు. అది దాన్ని కరెక్ట్ వేలో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అది మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయడానికి గాయకులు రెడీగా ఉన్నారు, బట్ మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్. ఓకేనా? ఒకసారి అప్లైన్కి వెళ్తారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు. నెక్స్ట్ టైం పోయినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లంతో అప్లైన్ మళ్ళీ సేమ్ చెప్తున్నారు అంటే చెప్పింది ఫాలో చేయటం లెక్క. ఎప్పటిదాకా అయితే మీరు సిస్టమ్ కానీ అప్లైన్ కానీ మీ సబ్మిషన్లో ఉండరో అప్పుడు మీకు సరైన గైడెన్స్ దొరకదు, సరైన సక్సెస్ఫుల్ని మీరు బిల్డ్ చేయలేరు. ఓకేనా? అందుకని చెప్పినట్టు ఫాలో చేసుకుంటూ పోయినప్పుడు మీకు సక్సెస్ తొందరలో వస్తుంది. ఓకేనా? ఒక 5 minutes టైం కావాలి, తీసుకోవచ్చా? రిక్వెస్ట్, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వాల్యూమ్ సరిగ్గా లేనప్పుడు అక్కడ డబ్బు రాదు. డబ్బు రానప్పుడు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఫ్రస్ట్రేషన్ పెరిగినప్పుడు దీనికి అలసుగా తీసుకొని బయట ఎన్నో సోర్స్ ఉంటాయి, వాళ్ళు మీ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, అరే వెస్టిజ్ కన్నా ఈ బిజినెస్ ఈజీ ఉంది, దీనికి ₹5 ఆయిల్ తక్కువ ఉంది, దానికి ₹2 సోప్ తక్కువ ఉంది, ఏదో బిజినెస్ పట్టుకొచ్చి అక్కడ కంపేర్ చేసి ఏదో చూపించి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు మోసపోయేది ఎవరు? నేను ఇక్కడ ఈ వెస్టీజ్ స్టేజ్ నుంచే నేను బల్లగురు చెప్తున్నా. ఇప్పటిదాకా చాలా మంది చూసినాం, వెస్టీజ్ నుంచి బయటపై సక్సెస్ అయిన ఒక్క లీడర్ కనిపించాడు మీకు.
ఒక్క లీడర్ కనుక ఏ లెవెల్ అయినా కావచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అడవి ఉండే, అడవిలో ఒక సింహం, అక్కడ రాజు సింహమే కదా, అక్కడ ఒక నక్క ఉండే. కొంచెం ఆ రోజు సింహం అలసిపోయింది, నక్కని తిందాం అనుకోండి. మరి నక్క తెలివైంది, బాగా నక్కని పిలిచింది తిందామంటే, నీకు కాల్సిన ఆకలే కదా, నీ ఫుడ్ అరేంజ్ చేస్తే నాకు వెళ్ళి అని చెప్పింది. నాకన్నా పెద్ద తెచ్చిస్తా అని చెప్పింది. అంతా నాకు సరే అని చెప్పింది. 5 నిమిషాలు పట్టుకొస్తానికి పోయింది. దానికి ఏం కావాలా, ఏదో ఒకటి దానికి ఏమంటారు, జంతువు కావాలా సింహానికి. వెతకంగా నాకు అక్కడ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అక్కడ? దానికి ఏమంటాం మనము, గాడి దొరుకుతుంది. అవునా కదా? ఇక అందుకని గాడి దొరికింది, గాడికి పోయి మాట్లాడుతుంది. గాడిదా ఎట్లనో బాగున్నావు అంటూ, చూడు నువ్వు చూస్తున్నావు మన రాజు సింహము బాగా ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ ఆలోచిస్తున్నాడు. ఆయనకు మంచి వారసుడు కావాలి. ఏం కావాలా? మంచి వారసుడు కావాలి. నాకు తెలిసి ఆయనకు నీకు తప్ప నీ అంత మంచి వారసుడు ఇంకోటి దొరకడు. ఓకేనా? నేను రికమెండ్ చేస్తాను నీకు రాజు చేయడానికి, నాతో పాటు పద ఆయన దింపేద్దాం, ఆయన నీకు పట్టాభిషేకం చేద్దామని. అప్పుడు ఏమవుతారు? ఫుల్ ఖుష్. ఎవరు? గాడిద. పద అని పోతాడు. పద అని పోగానే అప్పుడే ఫుల్ ఆకలితో నడిన. ఎవరు? సింహం. ఓకేనా? రాగానే చూడంగానే ఢామని మీద పడంగానే 2 చెవులకు పట్టుకుంటాడు. పది గాడిదకు వచ్చే ప్రయత్నం చేస్తే తప్పుకుంటుంది, ఆ చెవులు ఊసిపోతాయి. ఆ తోటి పరిగెత్తా మోసమైంది పరిగెత్తా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈయన అనుకుంటుంది. ఎవరికి? నాకు ఈయన బలి కావాలి కదా మరి. ఆ తర్వాత ఆయన వెనకాల పరిగెత్తిన తర్వాత కొంచెం దూరం ఆకలి. అరే నాకు మోసం చేస్తే, అరే పిచ్చోడా, నీకు రాజు చేద్దామని తీసుకొస్తే నువ్వు ఇట్లా పారిపోతున్నావు, అరే నాకు చంపేస్తే 2 చెవులు పోయినాయి, నీకేమన్నా బుద్ధి ఉందా? అంతే గాడిద అన్నారు. రాజు కావాలంటే రాజు తలపైన కిరీటం పెట్టరా? మరి చెవులు కిరీటం పెట్టారా నీకు? అందుకని చెవులు పీక్కున్నారు. అరే అట్లన్నా, పద నీకు రాజు చేస్తా. ఆలోచనప్పుడు కరమే కదా మరి, అవునా కదా? సరే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇక వెనక్కి రాగానే ఈయన మళ్ళీ రెడీగా ఉంటారు. ఎవరు? కోపం పెరిగిపోయింది, ఆకలి పెరుగుతా ఉంది, కనిపించేది ఒకటే తీసుకొచ్చింది దీన్ని. ఓకేనా? రాగానే బ్యాక్ సైడ్ నుంచి ఢామని జంప్ చేస్తున్నాం. ఓకేనా? ఆ తోక దొరుకుతుంది, తోక ఊసిపోతుంది. అందుకే నాకు మళ్ళీ మోసమైంది, మళ్ళీ పరిగెత్తా ఉంటుంది. ఎవరు? గాడిద. మళ్ళీ బలి ఎవరు అక్కడ? నక్క బాగా తెలియదు కదా, మళ్ళీ పరిగెత్తుంటుంది. అరే ఆగు అని, ఇక్కడే ఆగా నేను మోసం చేస్తున్నాను. అరే ఉండే ఆగంటే అక్కమకొల్లని తిట్టాడు. ఆగుతాడు. ఏమంటే నీకేమైనా బుద్ధి ఉందా? నేను చెప్తే అర్థం కావట్లేదు నీకు. ఇప్పుడు కిరీటం పెట్టినాక రాజు ఎడ కూర్చుంటాడు? సింహాసనం మీద. తోకుంటే ఎడ కూర్చుంటాడు? అవునా కదా? అందుకని తోక తీసుకున్నాడు నీది. అంతే అంటావా? పద. ఇక మళ్ళీ తీసుకెళ్తాడు. ఇక ఈసారి మాత్రం ఆ సింహం మిస్టేక్ చేయదు, సెంటర్లో ప్యాక్ చేస్తుంది, మొత్తం చంపేస్తుంది. ఓకేనా? ఇట్లా మన మధ్యన చాలా మంది తెలుసో తెలియకో ఒకటిన అది గ్రీడీ అయిపోయి ఏదో లాలుచిలో పోయి, ఓకేనా, చాలా మంది మిస్టేక్ చేసి లాస్ అవుతుంటారు. జాగ్రత్త అక్కడ. ఓకేనా? ఇంకా స్టోరీ అయిపోలేదు, లాస్ట్ పాయింట్ మిగిలింది. ఓకేనా? ఏంటంటే ఆ తర్వాత అప్పుడే బాగా అలసిపోయి ఉంది సింహము, ఓపిక లేదు. దాన్ని చెప్తుంది, దాంట్లో పోయి నువ్వు ఆ గాడిదని చంపేస్తున్నాను, అన్ని పార్ట్స్ లోపల ఆర్గాన్స్ అన్ని పట్టుకరని చెప్తుంది అంటూ. సరే అని చెప్పేసి అన్ని ఆర్గాన్, కిడ్నీ, దాని హార్ట్ అన్ని తీసి పక్కన పెడుతుంది. దిగుడు ఆకలి అప్పుడు తింటుంది కదా, దానికి ఆ మెదడు మొత్తం తినేస్తుంది. ఇది ఎవరు? సింహకు. సింహానికి కూడా మెదడే అవసరం ఉండే, అది ఎవరు తినేసింది? ముందు తినేసింది అన్నట్టు. పోగానే ఏంటని చెప్పిన అర్థం కాదా, అన్ని పట్టణ దీంట్లో కూడా మిస్సింగ్ ఉంది. ఏం మిస్ ఉంది అక్కడ? బుర్ర మిస్ ఉంది అక్కడ, మరి బ్రెయిన్ లేదు అక్కడ. అంటే ఏం రాజు నీకైనా పిచ్చి పట్టిందా? కొంచెం ఆలోచించు నువ్వు. ఒకవేళ ఆ గాడిదకే బ్రెయిన్ ఉంటే 3 సార్లు వచ్చేదా? రాకుండా కదా మరి. చూడండి, మన మధ్య చాలా మంది ఇదే తప్ప మళ్ళీ మిస్టేక్ చేస్తుంటారు. బీ కేర్ఫుల్ అన్నమాట. మీకు బలి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? బలి కావద్దు. ఓకే, నేను చెప్పేది లాస్ట్లో ఒకటి ఏంటంటే, బిజినెస్ చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. ఓకేనా? ఎక్కువ ఏం దీనికి నాలెడ్జ్ అవసరం లేదు. ఓకేనా? చరణ్ సార్ చెప్పిన రోడ్ మ్యాప్ టు సక్సెస్ పట్టుకోండి. అది ఒక్కటే మీకు, దాని నుంచే మీరు 5,000 సంపాదించవచ్చు,
అదే బుక్ ఫాలో అయ్యి మీరు 10,000 సంపాదించవచ్చు, అదే బుక్ ఫాలో అయ్యి 1,00,000 తీసుకోవచ్చు, అదే బుక్ ఫాలో అయ్యి 10 లక్షలు తీసుకోవచ్చు, అదే బుక్ ఫాలో అయ్యి 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు. ఇంతకన్నా సింపుల్ ఏం లేదు. లాస్ట్లో ఒకటే చెప్పేది మాట ఏంటంటే, ఓకేనా, నేను అప్పుడు చెప్తా ఉన్నారు, జనవరిలో ఎఫ్ఆర్యూ ఉంది, ఎఫ్ఆర్యూ ఉంది, 5,000 టికెట్ ఉంది. ఆ 5,000 ప్రకృతిలో పడి అది మిగిలించుకునే ప్రయత్నం లోపల కోట్ల రూపాయలు లాస్ చేసుకోకండి, కోట్ల రూపాయలు లాస్ చేసుకోకండి. ఓకేనా, నాకు తెలుసు మీరు వస్తున్నారని. ఎంతమంది వస్తున్నారు? అప్పుడు చూడండి ఒకసారి, అందరూ చేయలేపుతున్నారు, ఒకసారి అందరూ చెక్ చేసుకోండి ఒకసారి. వెరీ గుడ్. ఓకేనా, మీరు రండి, కొంచెం స్వార్థపరులు అవ్వండి. ఏమవ్వండి? స్వార్థపరులు అవ్వండి. ఈ ప్రసాదాన్ని 10 మందికి పంచి 10 మంది తీసుకురండి. సో దట్ వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు సక్సెస్ అవుతారు. మేము అదే చేస్తే మీకు అదే చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద